క్రైస్తవుని పోరాటం ఈ లోకముతో, క్రైస్తవుని పోరాటం సాతానుతో, ఏమంటే మనుషులతో కాదు, శరీరులతో కాదు. మన పోరాటం అంతా దురాత్మలతోనూ అంధకార సంబంధులతోనూ పోరాటం ఉందని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈరోజు అంధకార సంబంధమైన అధికారం కలిగినటువంటి, అంధకార సంబంధమైనటువంటి ఆ ప్రభావమును ధరించుకున్న వారు ఈరోజు మరి క్రియలకు, దేవుడు చేస్తున్న క్రియలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ మరి నోరు తెరుస్తూ ఉన్నారు. వారి మనసుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అనేకమైనటువంటి దయ్యాల నుండి ప్రజలను విడిపించాడు, అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి దేవుడు ఇచ్చాడు. ఇంకా ప్రభు ఎన్నో కార్యములు చేశాడు. అవన్నీ రాస్తే భూలోకములో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా సరిపోవని యోహాను సువార్త చివరి అధ్యాయంలో చివరి వచనంలో రాయబడి. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని కార్యాలను నమ్మితేనే దేవుని మహిమను చూస్తాం. ప్రభు అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. ఆయన కార్యాన్ని నువ్వు నమ్మి ప్రార్థన చేస్తే, నీకు ఏ సమస్య ఉందో, ఏ చింత ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, అదంతా కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దేవుడు తొలగించి నీకు క్షేమం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, నీ అవసరం తీరుస్తాడు, నీకున్న సమస్య తొలగిస్తాడు. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.